ఏపీ తెలంగాణ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నట్టు కూడా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన రాజమండ్రి టౌన్ పోలీసుల దగ్గర సంబంధిత కంప్లైంట్దారు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఫిర్యాదుదారులు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా వారు రాజమండ్రి పిఎస్లో ఉంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్జీవీ పైన పలు కేసులున్నాయి. అటు రాజకీయంగా గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్న రోజులు టీడీపీ జనసేన నాయకుల పైన ఏకంగా మెయిన్ లీడర్స్ పైన అంటే అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పైన ఇండైరెక్ట్గా అనేక సెటర్లు విసిరారు. సో ఆ విషయాలపైన కూడా గతంలో కేసులు నమోదయ్యాయి. సో కొన్నిట్లో కూడా ఆయన స్టేషన్కి వెళ్ళి విచారణ కూడా ఎదుర్కోవాల్సిన సందర్భం కూడా వచ్చింది. గతంలో కొన్ని సందర్భాలు వెళ్ళారు, కొన్ని సందర్భాలకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. తాజాగా మరి ఈ కేసు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. పోలీసులు ఏం చేయబోతున్నారో ఆసక్తి రేపుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఆర్జీవీ పైన ఎటువంటి కేసు నమోదైంది, అసలు ఆ ఫిర్యాదుదారుల యొక్క ఆరోపణ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? మనోజ్, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అయితే రాజమండ్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరైతున్నారో మేడా శ్రీనివాస్ అయితే టౌన్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఆయన ప్రధానంగా చూసుకుంటే గత రోజుకి రామ్ గోపాల్ వర్మ సృష్టించిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాగే సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఆర్జీవీ చేస్తున్నారంటూ తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ రోజైతే రాజమండ్రి టౌన్ పోలీసులు అయితే భారీ ఎత్తున ఇక్కడ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో మేడా శ్రీనివాస ఆధ్వర్యంలో ఆయన చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ అయితే కొన్ని మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈయన అఖండ భారతీయులు అమితంగా విశ్వసించే రామాయణం అలాగే మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటూ, అలాగే భారతీయుల మనోభావాలు గాయపరుస్తున్నారంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్య కుట్రపూరితంగా సొంత లాభాపేక్షకే ప్రాంతీయ విభేదాలు కొత్తగా రెచ్చగొడుతున్నారని ఇటువంటి అంశాలపైన అయితే ఆయన పలు అందులో పొందుపరిచి ఈ విధమైన ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆయన మరింత పైశాచికత్వంగా భారతీయ సైనికుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయన ప్రధానంగా దీనిపై ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన అడ్వకేట్ గా కూడా పనిచేస్తారు ఈ శ్రీనివాస్. దీనిపైనే తక్షణమే ప్రభుత్వం సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని సాంద్ర భద్రతను కాపాడే దిశగా కూడా ఆయన సెక్షన్ 150A తో పాటు 153B అలాగే 150B IPC 60A యాక్ట్ ఏదైతే ఉందో అలాగే 2000 ఆ చట్టం ప్రకారంగా చర్యలు చేపట్టాలని ఆయన అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు అయితే ఆ కేసును నమోదు చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై చర్యలు మరి పోలీసులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే గత కొన్నాళ్ళ నుంచి కూడా అనేక రకాల వివాదాలు చూస్తాం రాఘోపాల్ వర్మే. కానీ తాజాగా రాజమండ్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదుపై పోలీసులు దీనిపై కూడా విచారణ అయితే చేపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు సన్నద్ధమవుతున్నారని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్. సో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆర్జీవీ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్టు కూడా అదే రకంగా ఉన్నాయంటూ మేడా శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకి రాజమండ్రి టౌన్ పిఎస్లో కేసు నమోదని తెలుస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు, అసలు ఆర్జీవీ పైన కేసు నమోదు చేయడం గల కారణం ఏంటి, మేడా శ్రీనివాస్ మాట్లాడడం విందాం. ఈరోజు మతపరమైనటువంటి వివాదాలు సృష్టించడం ఒక ప్యాషన్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది వ్యక్తులు దీన్ని ఎజెండాగా తీసుకొని పర్సనల్గా వాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ రామ్ గోపాల్ వర్మని ఒక ఫిల్మ్ డైరెక్టరు, అతను శృతిమించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. అలాగే ఇండియన్ ఆర్మీ కోసం కూడా చాలా చులకనగా మాట్లాడడం, భారతీయ సైన్యం ఎందుకు పనికిరానటువంటి వాళ్ళగా అన్నట్టుగా ఒక పొల్యూటెడ్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే కొంతమంది హిందూ దేవుళ్ళని అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యల్ని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు. ఎందుకంటే బాగా చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఈరోజు పోలీసు వారికి అతని మీద 156 అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్డ్ కంప్లైంట్ ఎలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్తో సహా నేను ఈరోజు టౌన్ సిఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రతగా ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. మతపరమైనటువంటి వివాదాలు శృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు జరగకూడదు అంటే
ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని దీంతో కాదు, రామ్ గోపాల్ వర్మ మీద ఇంకా చాలా పోలీస్ స్టేషన్స్ లో కేసెస్ ఉన్నాయి. కొన్ని వాళ్ళు క్లోజ్ చేశారు, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంకోటి అవన్నీ కూడా తిరగదోడిస్తాం. ఖచ్చితంగా ఇతని మీద సరైనటువంటి చర్యలు చేపట్టించి